హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హ్యాండ్స్ కటింగు మరియు షేప్ పట్టి కటింగ్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూసాం కదా. అవి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని మనం కింద షేప్ పట్టికి ఎంతైతే కావాలో అవి ఒకసారి ఎంత తక్కువైందో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అవి ఒకసారి కొలుచుకోవాలి. అలా కొలుచుకున్న తర్వాత మనం షేప్ పట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ లోతులు ఇవన్నీ కరెక్ట్గా తీసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. షేప్ పట్టీ కోసం ఎట్లా కొలవాలంటే, మనం ఇక్కడ ఖర్చు వదులుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి యాడ్ చేసుకుంటే షేప్ పట్టీకి ఖర్చు పెట్టుకోని అవసరం లేదు. ఖర్చు కింద నుంచి యాడ్ చేసుకుంటే షేప్ పట్టీకి ఖర్చు పెట్టుకోవాలి. ఏదైనా సరే ఏదైనా ఒక పద్ధతి ఫాలో అవ్వండి. ఖర్చుతో పెట్టుకుంటారా, ఖర్చు లేకుండా పెట్టుకుంటారా అనేది ఇలా మెజర్ చేసుకోండి. ఫస్ట్ మనం హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. దానికోసం హ్యాండ్స్ ఇది 3/4 హ్యాండ్స్ తీస్తున్నా, అంటే ఎల్బో హ్యాండ్స్ తీస్తున్నాను నేను. 3/4 కాదు, ఎల్బో హ్యాండ్స్ తీస్తున్నాను. దానికోసం మనకి ఎంత కావాలో అంత ఇట్లా క్లాత్ మడత వేసుకోవాలి. ఈ క్లాత్ మడత వేసుకునేటప్పుడు కొంతమందికి తెలియదు, అందుకని చెప్తున్నాను. సమానంగా మడత వేసుకుంటే 4 సైడ్స్ మనం క్లాత్ అతుకు వేయాల్సి వస్తుంది. ఇలా కొంచెం ఒక ఫోల్డ్ని తగ్గించి వేసుకుంటే మనకి 1 సైడ్ మాత్రమే అతుకు అనేది పడుతుంది. ఇలా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతి ఫాలో అవ్వండి ఎవరికైనా తెలియకపోతే. హ్యాండ్ లూజు పొడవు అనేది మనం ముందే మెజర్ చేసి పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి. చూడండి పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. దీనికి మనం 1 ఇంచ్ కలుపుకొని 11 ఇంచెస్ పెట్టుకోవాలి కింద పైన ఖర్చు కోసం. చూడండి నేను ఖర్చుతో కలిపి పెడుతున్నాను కాబట్టి ఇక మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ ఏం చేయని అవసరం లేదు. కింద కూడా ఖర్చు కోసం ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇది మొత్తం 11 ఇంచెస్లోనే నేను పైన ఖర్చు కింద ఖర్చు పెట్టేసుకుంటున్నాను. చూడండి పైన ఖర్చుకు మార్క్ చేశాను, కానీ నేను లైన్ గీయలేదు. కేవలం కుట్టు పాయింట్ వచ్చే లైన్ మాత్రమే గీశాను. అక్కడి నుంచి 3 ఇంచెస్ ఇలా డౌన్కి ఒక మార్క్ చేసుకోండి. మనకి పైన ఖర్చుతో సంబంధం లేదు, కేవలం కింద కుట్టు పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచులు డౌన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి కుట్టు పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకి ఆమ్ లూజ్ ఎంతైతే ఉందో 7.5 అయితే 7.5, 8 అయితే 8, అక్కడి నుంచి అలా మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం 3 ఇంచెస్ కిందికి లైన్ మార్క్ చేసుకుంటామో అక్కడికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ని డౌన్ చేసుకొని, చూసారు కదా మనం మార్క్ చేసుకున్న దానికంటే ఒక 1/2 ఇంచ్ యువతలకే ఇలా కలిపేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా అనేది రావాలి. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కొంచెం పైనుంచి డ్రా చేసిన కిందికి వెళ్ళిన ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. పైనుంచి డ్రా చేస్తే ఏమవుతుందంటే ముడతలు వస్తాయి, కింది నుంచి డ్రా చేస్తే పట్టేసినట్టు ఉంటుంది. అందుకనేసి ఇది ఇప్పుడు నేను పెట్టేది వచ్చేసి ఖర్చు. ఈ ఖర్చు వచ్చి కూడా మనకి లాస్ట్కి వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా ఉండాలి. అక్కడి నుంచి ఒక 2 పాయింట్స్ డౌన్ చేసుకోండి. ఇట్లా మూమెంట్ అనేది డౌన్కి ఉండాలన్నమాట. ఇది మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది. ఇలా ఒక 2 పాయింట్స్ అనేది ఇలా డౌన్గా క్రాస్గా కట్ చేసుకుంటే ఈ విధంగా పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది కట్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ కూడా పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఈ లైన్స్ అన్నిటినీ కలిపేసుకోండి. ఇలా పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ చేసుకోవచ్చు. మాస్టర్స్ ఇలానే చేస్తారండి, అందుకోసమే మీకోసం నేను మళ్ళీ ఇది ఒక పద్ధతి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసాను కదా, ఈ 2 పాయింట్స్ డౌన్ అనేది తీసాను కదా, అక్కడ అలా తేల్చేసేయాలి.
తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోండి. ఇక్కడ కుట్టు పాయింట్స్ అన్నట్లు ఒక గుర్తు అయితే పెట్టుకోండి. కుట్టుకునేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ అటాచ్ చేయాలి కదా పీసు, దానికంటే ముందు కొంచెం లోతు తీయాలి కదా ఫ్రంట్ కోసం. ఆ లోతు ఎలా తీయాలో చూద్దాం. మనం ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని చాలా లైట్గా ఇలా డౌన్ చేసుకోవాలండి. ఇది కొంచెం 1/2 ఇంచ్ మోయిన ఉంటుంది అంతేను. యాక్చువల్గా నేను ఇంతకుముందు అయితే 3/4 ఇంచ్ కట్ చేసేదాన్ని, కానీ 1/2 ఇంచ్ మాత్రమే కట్ చేస్తారు మాస్టర్స్. 1/2 ఇంచ్ కట్ చేస్తే కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకు ఫిట్టింగు. అందుకని నేను ఇలా మీకు 1/2 ఇంచ్ చెప్తున్నాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మనకి హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్స్ మనం వచ్చేసి ఎలా పడితే అలాగా, అంటే మనకి ఎక్కడ క్లాత్ ఉంటే అక్కడ తీస్తాం కదా, అలా కాదండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ నిలువుగా కట్ చేసాం కదా, క్లాత్ కూడా ఎక్కడైతే నిలువుగా ఉంటుందో అలా మాత్రమే చూసుకొని కట్ చేసుకోవాలంట. మనకు ఒకవేళ నిలువుగా క్లాత్ సరిపోకపోతే అడ్డంగా కూడా తీసేస్తుంటాం కదా, అలా కట్ చేయకూడదంట. ఇలా ఖర్చుకి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని, అంటే మనం ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం కదా ఈ పీస్ని, ఖర్చుతో సహా ఇలా పెట్టుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను నిలువు పీసే కట్ చేశాను. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందంట హ్యాండ్. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ పట్టి ఎలా కట్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఫస్టే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కింద మనకి ఎంతైతే క్లాత్ కావాలనేది ఒకసారి చూసాం కదా, ఆ కొలతల ప్రకారం మనం షేప్ పట్టి అనేది కట్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ మనకి షేప్ పట్టి లెంత్ సరిపోయేటువంటి ఒక క్లాత్ తీసుకొని దానికి ఫస్ట్ కింద ఖర్చు కోసం మీరు 1/4 ఇంచ్ పడితే 1/4 ఇంచు, లేదంటే 1/2 ఇంచ్ పడితే 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఖర్చు మార్కు. ఆ తర్వాత లెంత్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే పెట్టుకున్నామో అంత మార్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది వచ్చేసి డాట్కి కూడా పోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయినా మనం తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ డాట్కి పోయి కూడా మనకి షేప్ పట్టి కొంచెం మిగులుతుంది. ఆ తర్వాత మనము కొలుచుకున్నప్పుడు ఎంతెంత మార్కింగ్స్ అయితే వచ్చినాయో అవి ఇలా మార్క్ చేసుకొని వీటన్నిటిని ఇలా కరువు తీసుకోండి. ఇక్కడ ఇట్లాగా లైట్గా షేప్ పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. నేను దీనికి ఖర్చు యాడ్ చేయలేదు. చూడండి, ఇలా యాడ్ చేసుకొని కట్ చేసుకోండి మీరు. ఇవన్నీ చాలా చాలా చిన్న చిన్న విషయాలండి. మనం ఇవి యూజ్ చేయకుండా కుట్టడం వల్ల మాస్టర్స్ లాగా పర్ఫెక్ట్గా మనకి రాదు కట్ చేసి కుట్టడం అనేది. ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటే మనకి కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి సైడ్ వస్తుందనే వైపు లైట్గా ఒక 1/4 ఇంచ్ అనేది మనము స్లోప్ తీసుకోవాలి. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగానే ఉంటుంది మాస్టర్ కటింగ్లో. ఆ స్లోప్ తీసుకోవడం అనేది మిస్ అయిందండి. ఆ ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఉక్స్ పట్టి కాజా పట్టి ఆ సైడ్కి షేప్ పట్టి వైపు లైట్గా స్లోప్ తీసుకోవాలి. అది మన పాత వీడియోలో ఉంటుంది. ఒకవేళ ఏమైనా అర్థం కాకుంటే అక్కడ చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఒకసారి కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకి ఇక్కడే డౌట్ అనేది క్లియర్ అవుతుంది.